వరుసగా 17 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరిగాయి. పేరుకి సమావేశాలు జరిగాయి, కానీ జరగలేదు. ఎందుకు జరగలేదు అంటున్నానంటే 17 రోజుల్లో ఒక్క చర్చ లేదు, ఒక్క 1 అవర్ క్వశ్చన్ అవర్ కూడా జరగలేదు. కానీ ఒక 11 బిల్లులు ప్రవేశపెట్టారు, అందులో 9 బిల్లులు పాస్ అయిపోయాయి. ఎలా పాస్ అయిపోయాయి? ఏ చర్చ లేదు. ఐస్ హ్యాబిట్ అంటే పాస్ అయిపోతాయి అంతే. అంటే పార్లమెంటు సమావేశాల గురించి మనం ఎంతో ఎదురు చూస్తూ ఉంటాం, మనం అంటే దేశ ప్రజలు. ఎందుకని ఒక సభ్యుడు ఒక 7 అసెంబ్లీ నియోజకవర్గాలని రిప్రజెంట్ చేస్తూ పార్లమెంటులో ఒక్కసారి మాట్లాడే అవకాశం వస్తుందేమో అని ఎదురు చూస్తే, దానికి అతను ప్రశ్న అడిగితే కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్తే అది దేశం అంతా వింటుంది. ఆ పార్లమెంట్ సెగ్మెంట్ ఒకటే కాదు. మరి అలాంటిది ఒక్క సభ్యుడికి ఒక్క క్వశ్చన్ అడిగే అవకాశం రాకపోతే ఎవరు కారణం దీనికి? సరే, ఇందులో సభ జరగడానికి ఎంత ఖర్చు అవుతుంది, అది ఆ డిబేట్లోకి నేను వెళ్ళట్లేదు. అవి ఎలాగో అవుతాయి, అదంతా ట్యాక్స్ పేయర్స్ మనీ. కానీ వర్షాకాల సమావేశాలు ఇదిగో 19 రోజులు, జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు. అంటే రేపటితో సమావేశాలు ముగిసిపోతాయి. సమావేశాలకు ముందు డిలిమిటేషన్ బిల్లు పెడతారా, మహిళా బిల్లు ఇంకో కొత్త రూపంలో తీసుకొచ్చి పెడతారా, లేకపోతే విదేశీ నిధులు విరాళాలకు సంబంధించిన బిల్లు పెడతారా? ఇలా చర్చలు జరిగాయి. రాజ్యాంగ సవరణ బిల్లు వస్తాయి అనేది అసలు ఎక్కడ? సమావేశాలు జరిగితేనే కదా. ఎందుకు జరగట్లేదు? ఢిల్లీ జంతర్ మంతర్కు సంబంధించి అక్కడ విద్యార్థుల మీద జరిగిన లాఠీ చార్జు నిరసనల సందర్భంగా, నీట్ పరీక్షలకు సంబంధించి లీకేజ్ చేసిన నిరసనలో భాగంగా ఎవరు ఆర్డర్ ఇచ్చారు వాళ్ళ మీద లాఠీ చార్జ్కి? పెల్లెట్ గన్ బుల్లెట్స్ కాల్చడానికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు చెప్పండి అని కాంగ్రెస్, ఇతర విపక్షాలు. దానికి అమిత్ షా సమాధానం చెప్తే కానీ సభ జరగనేమో. పోయింది, సభ జరగలేదు. అయోధ్య రామాలయ దానికి ఇచ్చిన విరాళాలు, చందాలు, దాని చోరీ కేసు, దాని మీద ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి, లేదు, పోయింది. అంటే ఏదో ఒక అంశం మీద సమాధానం చెప్పకపోతే సభ మొత్తం స్తంభింపజేస్తాం, సెషన్స్ అనడం కూడా ఏం సమంజసం? విపక్షాలు అది ఆలోచించాలి కదా. ఇప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పడానికి మీరు ఇరుకుని పెట్టాలి కదా విపక్షాలు. పలానా అంశం మీద కేటగిరీగా సమాధానం చెప్పండి. అప్పుడు కనుక వాళ్ళు రాకపోతే, ఇప్పుడు కిరణ్ రిజిజు నిన్న అన్నారు, ఎస్ మీరు సభ సజావుగా జరగనిస్తే హోంమంత్రి వస్తారు, సమాధానం చెప్తారు, మీకు వినే ఓపుకుందా అన్నారు. అవ్వలేదు కదా. సరే, ప్రధానమంత్రి వస్తారా రారా, ఆయన సమాధానం చెప్పాలి. ఆయన కూడా ఇంత గొడవ జరిగింది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, తర్వాత కొత్త చట్టాలు తీసుకొచ్చారు, కఠినమైన చట్టాలు. వాటి గురించి ప్రధానమంత్రి ఒక 1 అవర్ పార్లమెంట్లో మాట్లాడొచ్చు, దేశం మొత్తం వింటుంది. సరే, వారు వేరే వేరే రూపాల్లో అడ్రస్ చేస్తున్నారు యూత్ని, కానీ ఇది లెజిటిమేట్గా చట్టసభల్లో, దేశ అత్యున్నత చట్టసభల్లో మాట్లాడితే దానికి ఒక శాంటిటీ ఉంటుంది కదా. ఇక పోటాపోటీ నిరసనలు, నినాదాలు. మీరు చూడండి, రోజు సభ మొదలవుతుంది, స్పీకర్ వచ్చి కూర్చుంటారు, విత్ ఇన్ 1-2 మినిట్స్లో వాయిదా, 1 గంటకి. మళ్ళీ వచ్చి కూర్చుంటారు, మళ్ళీ ఇంకో 2 గంటలకు వాయిదా, మొత్తం వాయిదా. ఇదే కదా 17 రోజుల నుంచి మనం చూస్తాం తంతు. మరి ఈ మాత్రం దానికి మనం సభ్యులు పెంచుకోవాలి, 540 కాదు 850 చేసుకోవాలి. ఎందుకు? ఒక్కళ్ళు మాట్లాడడానికి వీలు లేని దాంట్లో 800 ఉంటే ఏంటి, 1800 మంది ఉంటే ఏంటి? ఇప్పుడు డీలిమిటేషన్ అనేది ఏమిటి? సభ్యుల సంఖ్య పెరగాలి, ఇదిగో ఎన్ని లక్షల మందికి రిప్రజెంటేషన్ ఇంతేనా, పెరగాలని కదా. ఎన్ని లక్షల మంది తరపునైనా మాట్లాడేవాడికి అవకాశం ఏది? కొత్తగా ఎంపీలు ఉంటారు, సీనియర్ ఎంపీలు ఉంటారు, మంత్రులు, వాళ్ళ నియోజకవర్గాల్లో సమస్యలు. సో దీని మీద మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, కానీ మార్పు రావట్లేదు. కానీ ఇప్పుడు మార్పు వస్తుందా? ఇప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్, సీనియర్ జస్టిస్ విక్రమ్నాథ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు నిన్న సుప్రీంకోర్టులో. అదేంటంటే ప్రశ్నల్ని యాక్సెప్ట్ చేసే ఒక రిసెప్షన్ ఉండాలి, అంటే వినగలిగిన పరిస్థితి ఉండాలి, వాటికి జవాబులు చెప్పాలి. వ్యవస్థలైనా వ్యక్తులైనా బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు. అది బలహీనం కాదు, ఇంకా వ్యవస్థలు బలంగా ఉన్నాయని చాటి చెప్పడం అవుతుందని చాలా గొప్పగా చెప్పారు ఆయన. ఎందుకంటే పౌరులు తమ హక్కుల గురించి నాలెడ్జ్ పెరుగుతోంది, వాళ్ళు అడుగుతారు, ప్రశ్నిస్తారు, సమాధానం చెప్పకపోతే ఎలాగా అని అడిగారు. కొద్ది రోజుల ముందుకెళ్తే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా ఇంచుమించు ఇలాంటి కామెంట్స్ చేశారు.
జంతర్ మంతర్ దగ్గర చేసిన నిరసన కూడా చర్చకు ఒక రూపం లాంటిది, చర్చకు ఒక దారి లాంటిది. మరి దాన్ని జరగనివ్వకపోతేనో, లేకపోతే దాన్ని సంఘ విద్రోహ శక్తిలో దేశద్రోహం జరిగిందని ఎవరో వచ్చారని అంటేనో కరెక్ట్ కాదు అని చెప్పారు. సరే, ఆయన చెప్పారా లేకపోతే ఆయనతో చెప్పించారా, డ్యామేజ్ కంట్రోల్, అదొక చర్చ, దాంట్లోకి వెళ్ళట్లేదు. కానీ ఓవరాల్గా మీకు ద మూడ్ ఆఫ్ ది నేషన్, ద మూడ్ ఆఫ్ ది కంట్రీ, ముఖ్యంగా యూత్ ఆలోచనలు కన్వెన్షనల్ పాలిటిక్స్ చేస్తాము, ఏదో ఒక దాన్ని అడ్డుపెట్టుకుని కులమో మతమో లేకపోతే ఇంకొకటో ఆ పార్టీ ఈ పార్టీ రాజకీయం చేస్తే ఇక బహుశా కుదరదేమో. అది ఓన్లీ సీజేపీ వచ్చింది, కాక్రోచ్ జనతా పార్టీ ఒక నిరసన, ఒక ఉద్యమం, ఒక కేంద్ర మంత్రి రాజీనామా, ఆర్ ప్రభుత్వాలు పార్టీలు ఒప్పుకోవాలి. లేదు మేము కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాం అంటే మాకు తెలిసిన రాజకీయం ఇదే, ఇప్పుడేమో కొత్త రాజకీయం అడుగుతున్నారు, 30-40 కోట్ల మంది ఉన్న యువత మాకు జవాబుదారీతనం కావాలంటున్నారు, అన్నిట్లోనే అకౌంటబిలిటీ కావాలంటున్నారు, విద్యా వ్యవస్థలో మార్పులు కావాలంటున్నారు, నిరుద్యోగులకు సమాధానం చెప్పమంటున్నారు, అండ్ సో ఆన్. చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో వీటిని అడ్రస్ చేయడంలో కన్ఫ్యూజ్ అవుతున్నాయా ప్రభుత్వాలు? బట్ చెప్పాలి కదా, ఏదో రూపంలో అయితే సమాధానం చెప్పాలి. అది పార్లమెంట్లో చెప్తారా, పార్లమెంట్ బయట చెప్తారా? కానీ పార్లమెంటు అనేది ఒక చట్టాలు చేసే ఒక అత్యున్నత వ్యవస్థలో వచ్చి మాట్లాడకపోతే ఎలాగా? అది గౌరవ ప్రధానమంత్రి అయినా, హోంమంత్రి అయినా, ఇక ఎవరైనా కూడా. ఇక విపక్షాల విషయంలో కూడా మీరు ఒక్కరోజు సభను జరగనివ్వకపోతే, ఇప్పుడు మీరు చేసిన దానికి పోటాపోటీగా ఎన్డీఏ ఎంపీలు ర్యాలీలు జార్ఖండ్లో జరుగుతున్న దానికి, అక్కడ కూడా విద్యార్థులు, నిరుద్యోగులు పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ లీకేజ్ మీద అక్కడ కూడా నిన్న టియర్ గ్యాసులు, వాళ్ళు ముట్టడికి పిలుపునిచ్చారు, అక్కడ అసెంబ్లీ ముట్టడికి. అంటే ఇలా వృధా అయిపోతూ ఉంటే దాని అర్థం ఏంటి? దీనికి ఏంటి సొల్యూషన్? ఒకటైతే మార్పు రావాలి. ఆ మార్పుకి రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయా? అది రాజకీయ పార్టీ, బీజేపీ కూడా రాజకీయ పార్టీ, ఏదో ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉండొచ్చు ఎన్డీఏ పార్టీలన్నీ కలిపి, బట్ రాజకీయ పార్టీలే కదా. ఇండి బ్లాక్లో ఉన్న పార్టీలన్నీ రాజకీయ పార్టీలే. సో మీ పందా ఇప్పుడిప్పుడు మార్చుకుంటున్నట్టు కనిపిస్తోంది. ప్రధానమంత్రి గారు యూత్ని అడ్రస్ చేయడానికి వారు చేస్తున్న సోషల్ మీడియాలో వీడియోలు కానీ, లేకపోతే రాహుల్ గాంధీ జన్జీని ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ప్రోగ్రామ్స్ కానీ, కేంద్ర మంత్రులకు ప్రధానమంత్రి మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం చెప్పడం, ఇవన్నీ ఏంటంటే ఆ యూత్ యాస్పిరేషన్కి మనం చేస్తున్న విధానానికి ఎక్కడో గ్యాప్ ఉందని అర్థమైంది. కానీ దీంట్లో చిత్తశుద్ధి ఉండాలి కదా, కమిట్మెంట్. రేపు పొద్దున్న 30 కోట్ల మంది 40 కోట్ల మంది యూత్లో మెజారిటీ, ఇప్పుడు విజయ్ గెలిచాడు తమిళనాడులో, మోస్ట్ ఆఫ్ దమ్ యూత్ ఓట్లతోనే ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడు అనూహ్యంగా. సో ప్రభుత్వాల ఏర్పాటును కూడా తారుమారు చేయగల స్థితిలో ఇవాళ దేశంలో యూత్ ఆలోచన ఉంది అని ప్రభుత్వాలు గమనించుకుంటే, లేదా ఇతర రాజకీయ పక్షాలు గమనించుకుంటే, వాళ్ళు చేసే రాజకీయ విధానాల్లో అయితే మార్పు రావాలి. ఈ తరహా రాజకీయాలు ఇక నడవు. జవాబుదారీతనం లేని రాజకీయాలు, తప్పించుకునే రాజకీయాలు, ఎవరినైనా, నేను ఒక పక్షం గురించి మాట్లాడట్లా. ఇప్పుడు జార్ఖండ్లో జరిగిన దానికి అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. టిట్ ఫర్ టాట్ లాగా నీట్గా చేసినందుకు ఇక్కడ బీజేపీ చేస్తోంది. ఇప్పుడు దీనివల్ల ఎవరికి ఉపయోగం? పోటాపోటీ నిరసనలతో. సొల్యూషన్ ఓరియంటెడ్ గవర్నెన్స్ కోసం ఇవాళ దేశ యువత ఎదురు చూస్తోంది. సో ఇప్పుడు మారాల్సిన రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణను ఒక కామెంట్ చేశారు, నేను తరచుగా ఖర్గే నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నాను అని. అంటే రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఖర్గే గురించి రాజ్యసభ చైర్మన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే 11 బిల్లులు ప్రవేశపెడితే అందులో 9 చర్చ లేకుండానే ఆమోదం పొందాయి. సరే, అది ఎంత ఇంపార్టెంటు? ప్రతి బిల్లు ఇంపార్టెంటే కదా. ఇంపార్టెంట్ కాని బిల్లు అసలు ఎందుకు పార్లమెంట్లో ప్రవేశపెడతారు? కీలక బిల్లులు ప్రవేశపెట్టకపోయి ఉండొచ్చు. ఇవాళ మైన్స్ అండ్ మినరల్స్ బిల్లు ఉంది, దాని మీద చర్చ జరుగుతుందా? ఐ డౌట్ సో. సో కీలకమైన డీలిమిటేషను, తర్వాత మహిళా కోటా బిల్లు, ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లు, ఇవేమీ లేవు. సెషన్ ముగిసిపోతుంది, ఇంకా ఒక క్వశ్చన్ అవర్ కూడా లేదు. మనతో పాటు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, వారు జాయిన్ అవుతున్నారు. వల్లూరు జయప్రకాష్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, లింగం యాదవ్ గారు, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్కారం జయప్రకాష్ గారు, యాదవ్ గారు, పుల్లారావు గారు. సార్ పుల్లారావు గారు, గుడ్ మార్నింగ్. ఈ పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి, అంటే ఈ సెషన్లో మనం దీని మీద పెద్ద చర్చ, సభ జరిగే తీరు మీద మాట్లాడుకోలేదు, గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మీరు ఒక వాదన చెప్తారు, ఐ థింక్ నేను దాంతో అగ్రీ అవుతున్నాను అనుకుంటా. ఎందుకంటే ఎందుకు నెంబర్ పెరగాలని మీరు చాలాసార్లు అడిగితే నేను గతంలో మీతో వాదించా. కానీ ఈ సభ జరిగిన తీరు చూస్తే ఉన్న వాళ్ళకే మాట్లాడే అవకాశం లేదు అక్కడ.
ఒక్క క్వశ్చన్ అవర్ జరగలేదు, 17 రోజులు అయిపోయాయి. ఇంక సభ ఇవాళ 18వ రోజు, రేపు 19 సెషన్ అయిపోతుంది. ఇంకా వాయిదాల పర్వంతోనే నడిచిపోయింది. పోటాపోటీ నిరసనలు, నినాదాలు, బయట పార్లమెంటు సభ బయట అక్కడ ప్లకార్డు ప్రదర్శనలు. ఏంటి పుల్లారావు గారు దీని గురించి ఏం చెప్తారు? ఒకటి తప్పకుండా డిస్కషన్ లేదు. అంటే ఇది 2014 నరేంద్ర మోడీ గారితో స్టార్ట్ అయిందా? కాదు. ఇది ఎర్లియర్ కూడా దాదాపు 20 సంవత్సరాలు బట్టి డిస్కషన్ లేకుండానే చేస్తున్నారు. ఏది చేస్తారు పాయింట్స్ ఎక్కడైతే ఆపోజిషన్ కాంగ్రెస్ అగ్రీ అవుతారో 5 నిమిషాల్లో తలుపులు మూసేసి చట్టాలు పాస్ చేసేస్తారు. ఇది పెద్ద ఫ్రాంక్గా చెప్పాలి, ఇద్దరు మిత్రులు ఉన్నారు, తేడాలు ఉన్నాయి కాంగ్రెస్ బీజేపీకి. పెద్ద తేడాలు అంత లేవు పెద్ద తేడా. ఎందుకంటే పద్ధతి ఆ లైన్ మీద ఉన్నాం. అంటే మీరు కొత్త పేజ్ తిప్పొచ్చు కదా, నరేంద్ర మోడీ 2014 నుంచి అయితే తిప్పొచ్చు. కొంతవరకు తిప్పారు, కొంతవరకు తిప్పలేదు. పాత స్టైల్లోనే వెళ్తాను. ఆ పాత స్టైల్లో అయినా మేనేజ్మెంట్ అయినా బాగుంటే ఇంతవరకు రాదు. కానీ మీరు ఒక పెద్ద మాట అంటున్నారు, ఏదో డిస్కషన్ చేయాలి. డిస్కషన్ ఏంటి? డిస్కషన్ చేసేది నాకు సరదాగా అడుగుతున్నా. ఏం చెప్తారు? ఏంటి? గవర్నమెంట్ చెప్పేది గవర్నమెంట్ చెప్తారు, వీళ్ళు చెప్పేది వీళ్ళు చెప్తారు, అంతే కదా. ఆ స్పీచ్ విని వీళ్ళు మారుతారా? వీళ్ళు చెప్పేది వాళ్ళు మారుతారా? లేదు కదా. చాలా మంది మీలాంటి కీ పీపుల్ డిస్కషన్ అవ్వలేదంటే అప్పుడు అవ్వలేదు. ఇప్పుడు నెహ్రూ టైం, లాల్ బహదూర్ శాస్త్రి టైం, ఇందిరాగాంధీ టైం, రాజీవ్ గాంధీ టైం, పివి నరసింహ డిస్కషన్స్ అవ్వే పద్ధతి వేరు. ఇప్పుడు గత 20-25 సంవత్సరాలు బట్టి పవర్ కోసం కీన్ ఫైట్ వెళ్ళిపోతుంది దేశంలో. టాప్ ఎలీట్ కి, అంటే ఉన్నత సెక్షన్స్ కి పవర్ కోసం. పవర్ చేతిలో ఉండాలంటే చాలా విషయాలు ఉన్నాయి దీనికి. అందువల్ల ఆ డిస్కషన్ జరగలేదే అంటూ కొంచెం నాకు అది జరగక్కర్లేదా? కాదు పుల్లారావు గారు, నాకు ఒక పాయింట్ ఏంటంటే, ఒక బిల్లు పెట్టారు సార్, ఒక బిల్లు పెట్టారు. ఇప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు బిల్లులు పెట్టుకుంటున్నారా, లేదా వాళ్ళు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నారు? కోట్లాది మంది దేశ ప్రజలు రిప్రజెంట్ చేస్తూనే కదా అక్కడ కూర్చున్నారు. వాళ్ళు ఏమి ఒక కాఫీ షాప్కో లేకపోతే ఇంకొక రెస్టారెంట్కి వెళ్ళి కూర్చోలేదు కదా. మనందరం ఓట్లు వేస్తే అక్కడికి వెళ్ళి కూర్చున్నారు కదా. మన కోసం కదా చట్టాలు చేస్తున్నారు. కరెక్ట్ గా అన్నారు మీరు. వాళ్ళు ఏమంటున్నారు, మాకు ప్రజలు ఓటు వేసారు కదా, మాకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు కదా, వకాలత్ ఇచ్చారు కదా, నువ్వు మాట్లాడేది అంటున్నా. నువ్వు మాట్లాడేది ఏంటి? ఇందాక ఒక సీనియర్ లీడర్ రామ్ మాధవ్ చక్కటి మాట అన్నాడు. బీజేపీ 22 లక్షల మంది టెస్ట్ క్యాన్సిల్ చేస్తున్నప్పుడు నీట్ పెద్ద డిస్ట్రెస్ వచ్చేసింది అన్నాడు ఆ కుర్రోళ్ళు యూత్ మైండ్ లో. వాళ్ళే కాదు, ఇంకా లక్షల మంది డిస్ట్రెస్, అయోమయం, ఇలా పరీక్షలు క్యాన్సిల్ చేస్తారా? ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని జరుగుతున్నాయి మన దేశం. ఇన్సెన్సిటివ్ గా మంచి జరుగుతుంది, చెడ్డ జరుగుతుంది. మంచి జరగట్లేదు నేను ఎప్పుడు అందరూ బాగానే చేస్తారు, చేయటానికి ప్రయత్నం చేస్తారు. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, పార్లమెంట్ ఇంతే కదా. కాంగ్రెస్ టైంలో కూడా బీజేపీ కూడా అడ్డం పడి స్పాయిల్ చేశారు ప్రతి డిబేట్, వాకౌట్. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన మీరు ఫాలో అయ్యి ఉంటారు, వాళ్ళంతా కూడా బ్యానర్ ఐటమ్స్గా వచ్చేది. ప్రశ్నలను ఎదుర్కోవడానికి వ్యవస్థలు సిద్ధంగా ఉండాలి, గౌరవం మీరు కోరుకుంటున్నారు అంటే కనుక జవాబుదారీతనం కూడా అదే స్థాయిలో ఉండాలి అనేది. అలాగే పౌరులకు హక్కుల మీద అవగాహన పెరిగింది. దే విల్ క్వశ్చన్, వాళ్ళు ఆపరు, వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉంటారు. కరెక్ట్. వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చా మనం సుప్రీంకోర్టుని? కంటెంప్ట్ ఇచ్చి తీసుకెళ్లి జైల్లో తోస్తారు. ఆయన కూడా ఓపెన్ అవ్వాలి. ఆయన కూడా ఇదిగో మమ్మల్ని ప్రశ్నించండి, కొన్ని ఆర్టీఏ అది వేరు. ఎదరవాడు మారాలి, మీరు మారాలి, నేను మారను కాదని చెప్పండి నాకు. ఎదరవాడు మారాలి. సో ఇది ఒక టెంపర్ ఉన్నది మన దేశంలో. ఏదో రకంగా సెక్షన్స్కి, పాలిటిక్స్కి అతి ఇంపార్టెన్స్ వచ్చేసింది, ట్రాప్ చేద్దాం. సో నేను సినికల్గా అంటలేదు సుమా, మాట్లాడాలండి, ప్రజలకు తెలియాలండి, డిబేట్ అండి, ఇదండి పార్లమెంట్లో అంటే వాళ్ళు చేయరు, చేసే అవకాశం లేదు. వీళ్ళు ఎంత చెప్పినా ఎఫ్సిఆర్ఏ బిల్లు వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు ఎంత చెప్పినా వీళ్ళు ఒప్పుకోరు. డీలిమిటేషన్ నెక్స్ట్ స్టెప్. ఏదో రాజకీయంగా మే 4 ఎలక్షన్స్ తర్వాత పాలిటిక్స్ చాలా మారిపోయింది దేశంలో. ఏ పాలిటిక్స్? పార్లమెంటరీ పాలిటిక్స్ మారిపోయింది. సో రాబోయే రోజుల్లో మనం చూసేది ఏంటంటే తప్పకుండా ఈ డిబేట్ లేకుండా బిల్స్ పాస్ అయిపోతాయి. వాళ్ళు వాకౌట్ చేస్తారు, బిల్ పాస్ చేస్తారు. కాన్స్టిట్యూషన్లో అది లేకపోతే చేయకూడదని లేదు కదా.
ఈ డిఫరెన్స్, ఈ డివైడ్ ఎందుకు వచ్చింది? ఇంత పర్సనల్ గా గత 20 సంవత్సరాలు బట్టి ఎందుకు జరుగుతుంది? అది పెద్ద మన సమాజంలో ప్రాబ్లం ఉన్నది, పాలిటిక్స్ లో కాదు. Yeah. సమాజంలో ప్రాబ్లం ఉన్నది, ఎలక్ట్రేట్ లో ప్రాబ్లం ఉన్నది. సో ఇలాంటి వ్యవహారమే మీరు రాబోయే సంవత్సరమా, 6 నెలల, 2 సంవత్సరాలు చూస్తారు. లింగయ్య యాదవ్ గారు, ఇప్పుడు వారు చెప్పిన దానికి కంటిన్యూషన్గా అసలు ఏం బిల్లులు పెడుతున్నారో, ఏం పాస్ అయ్యాయో ఆ గొడవ గందరగోళంలో ఏం అర్థం కాదు. ఒకవేళ చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే, లేకపోతే తర్వాత ఏదో చదివినప్పుడు అర్థమవుతుంది, పలానా బిల్లు పెట్టారట, అది పాస్ అయిందట అని. ఇప్పుడు ఈ సెషన్లు జరగకపోవడానికి మీరంటే మీరని మీరు అధికార వర్గం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు కదా. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇవాళ మీరు 2 డిమాండ్లు చేస్తున్నారు లింగయ్య యాదవ్ గారు. ఒకటి, అయోధ్య అంశం మీద ప్రధానమంత్రి గారు సమాధానం చెప్పాలి, ఢిల్లీ జంతర్ మంతర్ విద్యార్థుల అంశం మీద హోంమంత్రి గారు సమాధానం చెప్పాలి. అవి చెప్పకపోతే సెషన్ అసలు జరగనివ్వరా? 1 గంట జరగలేదు, 1 క్వశ్చన్ అవర్ జరగలేదు. మరి మీకు కూడా బాధ్యత ఉంది కదా విపక్షాలుగా. ఎస్, గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, ఏబిఎన్ ప్రేక్షకులకు, అదేవిధంగా పెద్దలు పుల్లారావు గారికి, అదేవిధంగా మిత్రుడు ఇద్దరికి డెఫినెట్ గా ఇవాళ ప్రజాస్వామ్యం పెద్దలు తెలియంది కాదు, మీరు కూడా సీనియర్జిస్టులు మీకు తెలియంది కాదు. ప్రజాస్వామ్యం అంటేనే ఇవాళ ప్రజాస్వామ్యం ఎట్లా నడుస్తుంది అంటే బై డిబేట్ అండ్ డిస్కషన్, అంటే పార్లమెంట్ లో చర్చల ద్వారా ఇవాళ ప్రజాస్వామ్యం నడుస్తుంది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత 12 సంవత్సరాలుగా ఇవాళ పార్లమెంటు ఏ విధంగా నడుస్తుందో ఇవాళ దేశ ప్రజలందరికీ కూడా తెలిసిందే. ఎక్కడ కూడా అంటే ఆపోజిషన్ పార్టీ నాయకుల వాయిస్ ని బుల్డో చేసుకుంటా ఇవాళ చర్చలు లేకుండా బిల్లుని మూజువాని ఓటుతోటి పాస్ చేసినటువంటి చరిత్ర ఇవాళ 12 సంవత్సరాలుగా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ ప్రత్యేకించి ఇవాళ ఇప్పుడు మీరు ఏదైతే 2 విషయాలు చెప్పారో, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ, మన రాహుల్ గాంధీ కానీ, లేదా ఇతర ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీల అన్నిటి కూడా ఏం డిమాండ్ చేస్తున్నాయండి? ఇవాళ ప్రధానంగా ఇవాళ యువత, ఈ దేశంలో ఈ దేశానికి భవిష్యత్ అయినటువంటి యువత జెన్జీలు వాళ్ళు ఇవాళ ఇక్కడ పేపర్ లీకేజీలు అయినాయి. ఇవాళ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్య గోచరమైంది. దానికి సమాధానం చెప్పండి అని ఇవాళ జంతర్ మంతర్ లో వాళ్ళు ఒక శాంతియుతంగా, ఎందుకంటే ఇది కూడా భారత రాజ్యాంగం మనకు ఆర్టికల్ 19 ప్రకారం చాలా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా ప్రొటెక్ట్ చేయొచ్చు. నిన్న సీజే మన జస్టిస్ గారు కూడా చెప్పారు, ప్రశాంతంగా ప్రొటెక్ట్ చేస్తుంటే వాళ్ళ మీద పిల్లెట్స్ దాడి చేసిర్రు, పిల్లెట్ ఫైరింగ్ చేయడం అనేది దీని ఆక్షేపణీయము. దీని గురించి కేంద్ర హోం మంత్రి మరి సమాధానం చెప్పాలని ఇవాళ మా నాయకుడు గాని, కాంగ్రెస్ పార్టీ గాని, ఇతర ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. మీకు ఒకటి తెలుసు అండి, భారత రాజ్యాంగం ప్రకారం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఈజ్ అకౌంటబుల్ టు ద పార్లమెంట్ కు జవాబుదారితనంగా ఉండాలి. ఇది భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది. మరి దాని గురించే మీరు హోం మంత్రిగా ఉన్నారు, మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి హోంశాఖ ఈ విధంగా పిల్లెట్స్ దాడి, అదే విధంగా అమానుషంగా ఒక మహిళా విద్యార్థుల పైన కూడా దాడి చేసింది. దానికి మీరు సమాధానం చెప్పమంటున్నాం, దాంట్లో తప్పే ఉందండి? ఇది ప్రజాస్వామ్యబద్ధమే కదా, ఇదేం నియంతృత్వం లేంగా మనం. మరి ప్రధానమంత్రి, హోం మంత్రి పార్లమెంట్ కు వచ్చి జవాబుదారిగా సమాధానం చెప్పకుంటే మరి ఎక్కడ చెప్తారండి? ఇక మరి పార్లమెంట్ లో చెప్పినప్పుడు పార్లమెంట్ లో ఎందుకు? మరి ఇక ప్రజాస్వామ్యం ఎందుకు? మీరు దాని గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ మీరు సమాధానం చెప్పేది పోయి మీరు ఇష్టారీతిన మాట్లాడితే ఎట్లండి? ఇవాళ మీరు ఒకటి చెప్పండి, పార్లమెంట్ కు వచ్చి సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రధానమంత్రికి, హోం మంత్రికి ఉందా లేదా? ఇది చాలా స్పష్టం కదా, రాజ్యాంగం చెప్పింది, మీరు నేను కాదండి. ఇట్స్ ఎ వెరీ క్లియర్లీ మ్యాండేట్ దట్ కాన్స్టిట్యూషన్ సేస్ ఎవరైనా కూడా పార్లమెంట్ కు జవాబుదారీగా ఉండాలి. దాని గురించి మాట్లాడితే ఇవాళ మీరు తప్పు కాదు. ఒకటే, ఐ అగ్రీ 100% అగ్రీ విత్ యువర్ ఆర్గ్యుమెంట్. కానీ రాలేదు, అమిత్ షా గారు రాలేదు. నిన్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఏమన్నారు? మీరు సభ జరగనిస్తారా? మీరు ప్రశాంతంగా ఉంటే హోంమంత్రి వస్తారు, సమాధానం చెప్తారు, మీరు వింటారా, ఓపుకుందా అని అడిగారు. సరే, ప్రధానమంత్రి వస్తారా రారా ఏం చెప్పలేదు. కానీ మీరు అసలు ఈ మొత్తం 17 రోజులు, ఇవాళ 18, రేపు 19 రోజుల సెషన్ పోయింది కదా, 1 క్వశ్చన్ అవర్ లేదు, 1 గంట సజావుగా జరగలేదు. లెక్క చెప్తాను నేను, మొత్తం 6-7 గంటలు యావరేజ్ తీసుకుంటే మనకి 100 గంటల పైన 2 సభలు జరగాలి, చెరో 100 గంటలు. ఇప్పటివరకు లోక్సభ 18-19 గంటలు, రాజ్యసభ 20-24 గంటలు జరిగింది. అందులో కూడా ఏది రాజ్యసభ చైర్మన్ కామెంట్ చూస్తే మనకు అర్థమవుతుంది, నేను ఒత్తిడికి గురవుతున్నాను ఖర్గే గారు తోటి అన్నాడు ఆయన. ఎందుకు ఒత్తిడికి గురవ్వాల్సి వచ్చింది రాజ్యసభ చైర్మన్? నేను సమాధానం చెప్తా. ఇవాళ నేను అదే చెప్తున్నాండి, ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి ధరల పెరుగుదల గురించి నరేంద్ర మోడీ మాట్లాడు, నిరుద్యోగం గురించి మాట్లాడరు, పేదరికం గురించి మాట్లాడరు,
ప్రజల మధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయి. దాని గురించి ప్రధానమంత్రి, హోంమంత్రి మాట్లాడు. పేపర్ లీకేజీలై విద్యార్థుల భవిష్యత్ అంతా ఆగమైతే దాని గురించి మాట్లాడరు. మణిపూర్ మంటల్లో తగలబడి ఈ దేశ మహిళల్ని నడివీధుల్లో ఊరేగిస్తుంటే ఈ దేశ ప్రధాని, హోంమంత్రి మాట్లాడరు. మరి దేశ ప్రధాని దేని గురించి మాట్లాడతాడు? ఇక చర్చలు ఇంకా ఇవి కాదు కదా, ఇవి చర్చలు కాదంటారా? మీరు చెప్పండి. నిరుద్యోగం చర్చలు కాదంటారా? ధరల పెరుగుదల చర్చ కాదంటారా? ఇది ప్రజలకు సంబంధించిన సమస్యలే కదా. మేము దాని గురించే మాట్లాడమంటున్నాం. దాని గురించి మాట్లాడమంటే మీరు రాకుండా, పార్లమెంట్ కు రాకుండా మీరు తప్పించుకొని తిరుక్కుంటా మళ్ళీ మీ ఎదురుదాడి చేస్తే ఎట్లండి? ఎవరు ఇవాళ ఎవరు వీళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు? రాజ్యసభ చైర్మన్ అంటున్నారు. రాజ్యసభ చైర్మన్ ఆయనకు ఎవరు ఆధ్వర్యంలో నడుస్తారండి? ఇవాళ ఎవరు ఇవాళ లోక్సభ స్పీకర్ మీరు చూడండి, ఓం బిర్లా గారు గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఏనాడైనా ప్రతిపక్షాల మీద ఎట్లా మాట్లాడతాడు? అధికార పక్షం ఆధ్వర్యంలో నడుస్తారంటే ఇద్దరు రాజ్యాంగం ఆధ్వర్యంలో నడవాలి. టెక్నికల్లీ ఇండిపెండెంట్ గా ఉండాలండి. వన్స్ యు ఆర్ అపాయింటెడ్ యాజ్ ద స్పీకర్ ఆర్ చైర్మన్, యు ఆర్ నాట్ బిలాంగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. రాజ్యాంగ నియమావళి ఏది ఉందో దాని ప్రకారం నడుచుకోవాలి. మరి ఇవాళ ఆ పరిస్థితి ఉందని పార్లమెంట్ ఓం బిర్లా గారిని చూశారు. కానీ ఇందాక బిఫోర్ జయప్రకాష్ గారు మాట్లాడే ముందు లింగయ్య యాదవ్ గారు ఇందాక పుల్లారావు గారు ఏమన్నారంటే ఇది 2014లో ప్రధానమంత్రిగా మోడీ అయ్యాకనే మొదలైందా, అంతకు ముందు ఎప్పుడు దేశంలో ఈ పరిస్థితి లేదా అని అడిగారు. మీరు సరైన ప్రశ్న అడిగారు. నేను ఏమంటున్నానంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదా యూపీఏ ప్రభుత్వంలో, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో లేదా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం ప్రతిపక్షాల వాయిస్ వాళ్ళు చెప్పుకునే అవకాశం ఉండేదండి. వాళ్ళ ఎక్కడ నేను అదే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ వి బిలీవ్ ద కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో పాలక పక్షం, ప్రతిపక్షం రెండు కూడా భాగస్వామ్యమే. మీరు ఒకసారి చర్చలు చూడండి. ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు సుష్మా స్వరాజ్ గారు లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ ఉన్నారు. ఏ విధంగా మాట్లాడినా చూడండి. అంతెందుకని తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు వాళ్ళకి ఎంత అవకాశం ఉంది. ప్రధాన ప్రతిపక్షం మాట్లాడింది, పాలక పక్షం రెండు మాట్లాడినాయి కదా. ఇవాళ మీరు ప్రతిపక్షానికి కనీసం వాయిస్ లేకుండా ఎందుకు ప్రతిపక్షాలు వాయిస్ లేకుండా నొక్కేస్తున్నారు? మంచిది కాదంటున్నా నేను, మంచిది కాదంటున్నా. జయప్రకాష్ గారు నమస్కారం. విజయ్ నమస్కారం అండి మీకు, అదేవిధంగా ప్యానెల్ పెద్దలు పుల్లారావు గారికి, మిత్రులు లింగయ్య యాదవ్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులు లింగయ్య యాదవ్ గారు బాధపడతా ఉన్నారు, ప్రతిపక్ష పార్టీగా పార్లమెంట్ జరగట్లేదని చెప్పి బాధపడతా ఉన్నారు. ప్రజలు కూడా బాధపడతా ఉన్నారు, అది వాస్తవం. కానీ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి లింగయ్య యాదవ్ గారికి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అర్థం కావాల్సినటువంటి అంశం ఏంటంటే, పార్లమెంట్ లో చర్చ జరిగే దానికోసము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీంట్లో ఎటువంటి అనుమానం ఏమి లేదు. అమిత్ షా గారు కూడా వచ్చి సమాధానం చెబుతారు అని చెప్పి స్వయంగా పార్లమెంటరీ శాఖ మంత్రి అయినటువంటి కిరణ్ రిజిజు గారు చాలా స్పష్టంగా కూడా పార్లమెంట్ లోనే తెలియజేశారు. పార్లమెంట్ జరగనివ్వండి, ఖచ్చితంగా అమిత్ షా గారు వచ్చి చెప్తారు అని చెప్పి అన్నారు. ప్రతిపక్షాలకి ప్రశ్నలు అడిగేటటువంటి హక్కు ఉంది, దీనిలో ఎటువంటి డినై చేసేటువంటి అవకాశం ప్రభుత్వానికి లేదు, అట్లా పారిపోయేటటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ ఏదైతే హోంమంత్రి గారు చెప్పేదానికి సిద్ధంగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలు పారిపోకూడదు అనే ఉద్దేశంతో పదే పదే చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, మీరు అయ్యా చర్చ జరగనివ్వండి, జరగనివ్వకపోతే కనుక ఎట్లా వచ్చి చెప్తారు, ఆయన వచ్చి చెప్పాలి అంటే చర్చ జరగాలి. ఇప్పుడు బిఎస్సి జరుగుతుందండి, పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవడానికి ముందు ఒక బిఎస్సి జరుగుతుంది. దానిలో కొంత ఎజెండా డిసైడ్ చేస్తారు, ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా ఉంటారు దాంట్లో. ఆ బిఎస్సి ఎజెండా ప్రకారంగా ఏ బిల్స్ పాస్ కావాలి, దేని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనే దాని మీద అందరూ చర్చించిన తర్వాత ఫైనలైజ్ చేస్తారు. ఆ సీక్వెన్స్ లో అది వస్తుంది ఖచ్చితంగా, రాకుండా ఉండేటువంటి ప్రశ్న లేదు. స్వయంగా పార్లమెంటరీ శాఖ మంత్రి గారే ప్రకటించినటువంటి పరిస్థితి. కానీ కేవలం ప్రశ్న అడగటం మాత్రమే మా బాధ్యత, వినవలసినటువంటిది మా బాధ్యత కాదు అని ఆ అకౌంటబిలిటీ లేకపోతే అడిగేటటువంటి ప్రశ్నకి అసలు అర్థమే ఉంది. ప్రతిరోజు కూడా 1 నిమిషానికి ఖర్చు అవుతుంది, అక్కడ సుమారుగా 2.5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రతిరోజు కూడా 9 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది పార్లమెంట్ లో. చర్చ జరగకుండా మీరు అడ్డుకోవటం వల్ల ఎవరు డబ్బులు మీరు ఆగం చేస్తా ఉన్నారు? ఎవరు డబ్బులు, ఎంత ట్యాక్స్ పేయర్స్ పే చేసినటువంటి డబ్బుని మనం ఎందుకు ఏ రకంగా ఆగం చేస్తా ఉన్నాము? మనం మాట్లాడేటప్పుడు ఇంతకుముందు మిత్రులు కూడా చెబుతా ఉన్నారు, లింగయ్య యాదవ్ గారు గతంలో కాంగ్రెస్ పార్టీ చాలా అద్భుతంగా అవకాశం ఇచ్చింది ప్రతిపక్ష పార్టీలకి అని చెప్తున్నారు. ఎవరికోదండి, వారు ఎత్తినటువంటి బిల్లు గురించి మాట్లాడదాం. తెలంగాణ డివిజన్ జరుగుతా ఉన్నప్పుడు, రీఆర్గనైజేషన్ జరుగుతా ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితి అండి? మొత్తం అర్ధరాత్రి పూట తలుపులన్నీ బంద్ చేసింది కాక మొత్తం క్లోజ్ చేసేసి ఆ రోజున బిల్లులు ఏ రకంగా ప్రవేశపెట్టారో మనం చాలా స్పష్టంగా కూడా చూసాం. బీజేపీ చాలా స్పష్టంగా చెబుతా ఉంది, జన్జీ ఉద్యమం కావచ్చు, లేకపోతే ఏ అంశాల మీదైనా సరే చర్చించడానికి భారత పార్లమెంట్ సిద్ధంగా ఉంది, దీనిలో ఎటువంటి అనుమానం లేదు. ఈ ప్రశ్నించేటటువంటి వ్యక్తులు రాహుల్ గాంధీ గారు మొట్టమొదటిగా దీన్ని ప్రశ్నించారు.
అయిపోయింది. దీనికి సంబంధించినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజిగ్నేషన్ చేయడం కూడా అయిపోయింది. దానికి బేషరతుగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దానికి సమాధానం చెప్పింది. దానికి కావాల్సినటువంటి చర్యలన్నీ తీసుకుంది. మీరు అడగటానికంటే ముందే దాని చర్యలన్నీ వచ్చినాయి, ఎత్తారు, సంతోషం. దానికి డినై చేయట్లేదండి. కానీ మేము అడిగేటటువంటి మాట ఏమిటంటే, జార్ఖండ్ లో జరిగినటువంటి అంశం జరిగింది కదా, పార్లమెంట్ స్టార్ట్ అయింది, జార్ఖండ్ లో అంశం జరిగింది. దాని మీద రాహుల్ గాంధీ గారు మొన్న సాయంత్రమే కదా చెప్పారు సమాధానం. అది కూడా ఏం చెప్పారు, అక్కడ జరిగినటువంటి దాన్ని సజావుగా జరగాలని మాత్రం చెప్పారు. అక్కడ ఎందుకు తప్పించుకొని పారిపోతున్నారు? ద్వంద్వ వైఖరి ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీది? అక్కడ ఉన్నటువంటి దానిలో జార్ఖండ్ లో వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వంలో వారు మాట్లాడేటువంటి మాట ఒకటి, ఇక్కడ జరిగేటటువంటి ఒకటి. ప్రియాంక గాంధీ గారు నేను సాయంత్రం మీడియా ప్రతినిధులు అడుగుతా ఉంటే ఏం చెప్పారండి, జరిగింది, అయితే నాకేంటి సంబంధం అని అడుగుతా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకురాలుగా ప్రియాంక గాంధీ ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ లో వారు ఉన్నారు మెంబర్ గా. వారు ఏ రకంగా తప్పించుకుంటారండి? ఏమంటే ద్వంద్వ వైఖరి చాలా స్పష్టంగా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. దీంట్లో మనం తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు. దానికి ఏదైనా సరే, ఏ ప్రశ్నకైనా సరే ఖచ్చితంగా ప్రతిపక్షాలు అడిగి తీరాల్సిందే, కఠినమైన ప్రశ్నలు కూడా అడగాల్సిందే. దానికి బాధ్యతగా చెప్పవలసినటువంటి బాధ్యత జరగనికుండా చేశారు కదా. ఇన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారనేదే మేము కూడా చెప్తా ఉందండి. అసలు చేసేటటువంటి అవకాశమే ఉండకూడదు. ఉద్యమాలు జరుగుతా ఉన్నాయి, దీని ద్వారా ఒక మెసేజ్ వచ్చింది. ఇవాళ సామాన్య ప్రజలు, విద్యార్థులు, విపక్షాలని కన్విన్స్ చేసే బాధ్యత ఇందాక మన వారు అన్నట్టు, పుల్లారావు గారు అన్నట్టు, ఆ మేనేజ్ చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా, అది చేయలేకపోయారంటే ఒప్పుకుంటారా? రిషి గారు ఒక విషయం అండి, దీనిలో ఇంతకు ముందు జరిగినటువంటి చర్చలలో ఏదైతే బీఎస్సీలో ఒప్పందం చేసుకున్నారో దాని ప్రకారంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టేటప్పుడు ఒకటి మొదలు పెడుతుంది. ఇవాళ చెప్పింది ఏంటండి, అమిత్ షా గారు వచ్చి సమాధానం చెప్పాలి విద్యార్థుల విషయం మీద అని చెప్పారు. దాని తర్వాత డివేట్ చేసి ఏమంటున్నారండి, అయోధ్య దానికి సంబంధించి చెప్పాలంటే ఏంటండి అసలు మీ గోల్ పోస్ట్ ఎందుకు మారుస్తూ ఉంటారు ప్రతిసారి కూడా? ఒకసారి ఏమైనా ఈ అంశం చెబుతారు, అక్కడ ప్రధానమంత్రి గారి ఇంటి దగ్గర రాహుల్ గాంధీ గారు వెళ్ళినప్పుడు, వాళ్ళ టీం తోటి వెళ్ళినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆ రోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి అన్నారు. నడ్డా గారు స్వయంగా అక్కడికి వెళ్లి వారితో మాట్లాడటం జరిగింది, జితేంద్ర సింగ్ గారు వీళ్ళు మాట్లాడటం జరిగింది. మాట్లాడిన సందర్భంగా వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, రిజిగ్నేషన్ చేస్తే మేము వెనక విత్డ్రా అయిపోతాం అన్నారు. దానికి మాట్లాడి చర్చించి చెబుతాం అనే లోపలే వాళ్ళు ఓకే అనగానే ఇమీడియట్ గా వీళ్ళు చేంజ్ చేసుకుని దాన్ని దీని మీద గారు చెప్పాల్సింది అసలు ప్రధానమంత్రి అనో అమిత్ షా గారు రాజీనామా చేయాలన్నారు. అసలు గోల్ పోస్ట్ నిరంతరం చేంజ్ చేస్తున్నారు. వాళ్ళకు ఒక టార్గెటెడ్ ఇది లేదు. అక్కడ సజావుగా కార్యక్రమాలు జరగకూడదు, ప్రశాంతంగా ఉండకూడదు, పార్లమెంట్ జరగకూడదు. పార్లమెంట్ లో జరిగితే మహిళల యొక్క బిల్లు పాస్ అవుతుంది, మహిళల బిల్లు పాస్ అయితే మహిళల ప్రాధాన్యత పెరుగుతుంది. ఎఫ్సిఆర్ఏ బిల్లు ఆగిపోతా ఉంటది. డీలిమిటేషన్ కి సంబంధించిన 2023 నవంబర్ లో అయిందండి. అది డీలిమిటేషన్ కి సంబంధించినటువంటి ముడిపెట్టి ఉంది కాబట్టి అది జరిగితే కనుక, డీలిమిటేషన్ కూడా జరిగితే మహిళల యొక్క ప్రాధాన్యత పెరుగుతుందన్న ఉద్దేశం. ఎఫ్సిఆర్ఏకి సంబంధించినటువంటి అంశంలో ఆ బిల్లును పాస్ అయితే వాళ్ళకి అక్రమంగా విదేశాల నుంచి వచ్చేటువంటి నిధుల్ని ఆపేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అది జరగకూడదని కాంగ్రెస్ కోరుకుంటా ఉంది. కాబట్టి ఈ రకంగా అడ్డం పడతా ఉంది. లేకపోతే స్వయంగా హోంమంత్రి గారు వచ్చి నేను సమాధానం చెబుతాను అని చెప్పి రిజిజు గారు చెప్పి వస్తున్నారు. మేము చెబుతా ఉన్నాం, ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, పారిపోకుండా కూర్చోండి, పారిపోకుండా పార్లమెంట్ లో కూర్చోవాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్పండి. మిత్రుడు బీజేపీ నాయకుడు మాట్లాడుతూ బహుశా అంటే ఎట్లా పార్లమెంట్ లో ఎట్లా బుల్డోజ్ చేస్తారు అనేది, ఇక్కడ కూడా బీజేపీ నాయకులు అందరూ కూడా ఎట్లా ఏ విధంగా ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు పాస్ అయిందా లేదా, అసలు బిల్ అది యాక్ట్ అండి ఒకసారి మీరు చెప్పండి. ఇక్కడ పెద్దలు పుల్లారావు గారు ఉన్నారు, మీరు ఉన్నారు. ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు ఇప్పుడు ఏమైనా, ఇప్పుడు డీలిమిటేషన్ తో పెట్టే బిల్లుకి ఏదైనా సంబంధం ఉందా? యాక్చువల్లీ ఎలాగా బిల్లులు ప్రవేశపెట్టట్లేదు. కానీ నా ప్రశ్న కాదు లింగయ్య గారు, ఇవాళ సెషన్, ఇవాళ హోంమంత్రి గారు వస్తారంటే కనుక ఇవాళ సభ జరిగే అవకాశం ఉందా? విందామా అమిత్ షా గారు ఇవాళ ఏం చెప్తారో వినే అవకాశం ఉందా పార్లమెంట్ లో దేశ ప్రజలకి? నేను ఏమంటున్నాండి, అమిత్ షా గారు హోంమంత్రి ఆయన పార్లమెంట్ కు రావాలండి, ఇవాళ వస్తారు లేదా పలానా టైంలో వస్తారు ఏందండి? ప్రధానమంత్రి అమిత్ షా ఆయన రెస్పాన్సిబిలిటీ అంటున్నా నేను. ఆయన రెస్పాన్సిబిలిటీ అంటే ఆయన దేనికి ఉన్నాడు మరి ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా? వాళ్ళు వచ్చి పార్లమెంట్ కు రాకుంటే ఇవాళ వస్తాడు. నేను ఈ రోజు ఏంటి దేనికండి? మీరు చూడండి, ఆర్టికల్ 75 సబ్ ఆర్టికల్ 3 ప్రకారం ఇట్స్ ఎన్ రెస్పాన్సిబిలిటీ టు ద కౌన్సిల్ ఆఫ్ యూనియన్ మినిస్టర్స్. ఆయన రావాలి, మాట్లాడాలి, చెప్పాలి. ఇవాళ ఎవరు భయపడి పార్లమెంట్ కు రాకుండా పోతున్నారు? ఎస్, ఇప్పుడు మిత్రులు మాట్లాడుతున్నారు రాముడు గురించి. మరి రాముడి పేరు మీద రాజకీయాలు చేసినప్పుడు ఎక్కడ పోయిందండి? ఇవాళ చందా చోర అవుతుంది కదా, మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు? మరి ప్రధానమంత్రి పోయింది కదా అన్నాడు, నేనే అన్ని కట్టించిన, మొత్తం అన్ని చేసింది ప్రధానమంత్రి అన్నాడు కదా. అంటే క్రెడిట్ వచ్చినప్పుడేమో ప్రధానమంత్రి.
క్రెడిట్ ఏమండి, అయోధ్యలో జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో దాని మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఇది ప్రభుత్వానికి, అక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పూర్తి ఎంక్వైరీకి బాధ్యత తీసుకుంది. దానిలో దోషులను తేలినటువంటి వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేసింది. కొత్త కమిటీ కూడా వేయబడడానికి సిద్ధంగా ఉంది. ఎవరిని దోషులు ఒక్క నయా పైసా కూడా వదలన్నారు. చర్చ దానికి ఎజెండాలో పెట్టుకోవాలండి. ఎలా పడితే అలా వచ్చేదానికి లేదు. రిషి గారు, ఎలా పడితే అలా పెట్టేదానికి కాదు. పార్లమెంట్ అనేది ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక తోటి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే ప్రజల యొక్క ప్రయోజనాలకి బెనిఫిట్ వస్తుంది. అది కాకుండా ఇష్టం వచ్చినప్పుడు మధ్యలో ఏ సమస్య గుర్తొస్తే ఈ సమస్య చెప్తే దానికి చెప్తాం, దానికి చెప్తాం, ఇంకోటి చెప్తాం. ఏదైనా కూడా ఎమర్జెన్సీ చర్చ చేస్తున్న పొలిటికల్ సైంటిస్ట్ ఐ నో దట్. ఏం చెప్తారండి మీరు పార్లమెంట్ లో? దర్ ఇస్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎమర్జెన్సీ ఇష్యూస్ వచ్చినప్పుడు చర్చ జరగనివ్వాలి కదా మిత్ర, చర్చ జరగనివ్వాలి కదా. మీరు చర్చ జరగనివ్వకుండా ఉంటే ఏంటి ఉపయోగం ఏంటి? చర్చ జరిగేదానికి అవకాశం కల్పించాలా? హోంమంత్రి గారు రాలేదని మీరు అంటారు. హోంమంత్రి గారు స్వయంగా పార్లమెంట్ బాగుందని ఆయన ఆఫీస్ లోనే కూర్చొని ఉంటున్నారు. మీరు ప్రశాంతంగా చర్చ జరిగే అవకాశం ఇస్తే 1 నిమిషంలో వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ప్రకటించారు. కానీ చర్చ జరగనివ్వట్లేదు. ఇంకేం చేస్తారా? నిర్దిష్టమైన ప్రణాళిక, అకౌంటబిలిటీ, ఈ 2 అంశాల మీద మాట్లాడదాం. పుల్లారావు గారు, ఈ జవాబుదారీతనం అనే దాని గురించి మాట్లాడుకున్నాం. మీరు ఇందాక సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన కామెంట్స్ మీద కూడా మీరు కూడా కౌంటర్ కామెంట్ అడిగారు. అంటే వాళ్ళు కూడా ఓపెన్ క్వశ్చన్స్ కి అని అడిగారు. దట్స్ అ వెరీ వ్యాలిడ్ అండ్ అప్రోప్రియేట్ క్వశ్చన్. సో ఇప్పుడు ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్ నిరసనలు, లేకపోతే ఇప్పుడు జార్ఖండ్లో జరుగుతున్న నిరసనలు, ఇవి ఇస్తున్న మెసేజ్ ఏంటి? ఎందుకంటే క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు రాజకీయ పార్టీలు, ప్రభుత్వం నడిపిస్తున్న పార్టీలు కానివ్వండి, విపక్షంలో ఉన్న పార్టీలు కానివ్వండి, ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాయా ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులకి, దేశంలో జరుగుతున్న పరిస్థితుల్లో? ఫస్ట్ లెట్ మీ కాంప్లిమెంట్ మన ఇద్దరు మిత్రుల్లో వాళ్ళ పార్టీ పాయింట్ చాలా గట్టిగా బాగా చెప్పారు. కానీ నేను ఇద్దరికి వ్యతిరేకంగా చెప్తున్నానని వాళ్ళు ఫీల్ అవ్వకూడదు. ఏంటంటే మెసేజ్ ఏమొచ్చిందంటే అర్థం, మనకి ఒక పెద్ద దేశంలో సాధారణంగా ఏమంటారంటే ధనవంతులు ధనం పెరిగారు, పేదవాళ్ళు ఇంకా పేదవారు. కరెక్ట్ కాదు. ధనవంతులు ధనం పెరిగారు, పేదవాళ్ళు కూడా చాలా అప్లిఫ్ట్ అయిపోయారు మన దేశంలో. ఎప్పుడు మర్చిపోవు. చాలా ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం చూసినా, 40 సంవత్సరాల క్రితం చాలా విశేషంగా అప్లిఫ్ట్ అయ్యారు. కానీ ఆ డిఫరెన్స్ పెరుగుతూ ఉన్నది. ఒక వ్యక్తి ఎందుకు చిన్న ఉద్యోగాలు ఉన్న వాళ్ళు కూడా అప్సెట్ అవుతున్నారు ఎస్టాబ్లిష్మెంట్ మీద. ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నది, ఆంధ్రాలో టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నది, కర్ణాటకలో అదే తమిళనాడులో ఒక విజయ్ గవర్నమెంట్ ఉన్నది. ఎస్టాబ్లిష్మెంట్ మీద ఎవరికైనా కోపం ఎందుకు వస్తుందంటే, మన మిడిల్ క్లాస్ పీపుల్, లో మిడిల్ క్లాస్ పీపుల్, వాళ్ళకు ఉన్న వెల్త్ తగ్గిపోతూ వస్తుంది. దాంట్లో డౌటే లేదు. ఎవరైనా ఇవాళ 500 రూపాయల నోటికి ఏమైనా వాల్యూ ఉండదా? లేదు కదా. 500 రూపాయలు అంటే డైలీ వేజ్ ఒక ఫ్యామిలీకి. లేకపోతే 2000 రూపాయలు సాఫ్ట్వేర్ ఉద్యోగం డేకి వస్తే మనిషి చాలా మంచి ఉద్యోగం చెప్పుకుంటాడు. కానీ ఎక్కడికి వెళ్తుంది కదా. దాని మీద అతి కోపం అందరికి ఉన్నారు. నేను June 6, June 20th ఫస్ట్ డే వెళ్ళి అక్కడ చూసా పర్సనల్ గా. ఎప్పుడు ఐ బిలీవ్ ఇన్ మనం పర్సనల్ గా కళ్ళాంతో చూడాలి, చెవులతో వినాలి. లేకపోతే మనం ఏదో మాట్లాడి కాగితాల మీద పట్టుకొచ్చిగా చేస్తే కుదరదు. తప్పకుండా ప్రభుత్వం ఉందా? ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. లేకపోతే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అలాగే ఏ ప్రభుత్వం ఉన్నదో అర్జెంటుగా ఆలోచించవలసింది. ఎవరైనా చదువుకుని ఒక ఉద్యోగం వస్తే, ఉద్యోగం లేవంటే కూడా ఒప్పుకో. అన్ఎంప్లాయ్మెంట్ లేదు, అండర్ ఎంప్లాయ్మెంట్ అంటారు. సరిపడా ఉద్యోగం లేదు, నాకు సరిపడా ఆదాయం లేదు, వర్క్ ఉన్నది. వర్క్ లేదంటే మరి ఆ కాగితాల మీద కనపడే నంబర్స్, ఆర్థిక వ్యవస్థ పెరిగేది, అదంతా జరగదు. అలాంటి పరిస్థితుల్లో తప్పకుండా ప్రభుత్వం ఈ గత 10 సంవత్సరాలు ఎంతో తీసుకుంటున్నా, 12 సంవత్సరాలు అంటే అది మన లెక్కకి మోడీ గారు ఫెయిల్యూర్స్ చేస్తున్నారు. కాబట్టి ధర పెరుగుదల, పొదుపు తగ్గిపోయిన దేశంలో వేల సంవత్సరాల బట్టి భారతదేశం ప్రపంచంలో పొదుపు, భారతదేశం ఉన్న బలం తగ్గిపోయింది. వాళ్ళు తీసుకొచ్చిన ఆర్థిక వ్యవస్థ పాలసీస్ కుదరట్లేదు. కుదిరితే అక్కడ జయప్రకాష్ గారు కేంద్ర ఆర్థిక శాఖ లేటెస్ట్ రిపోర్ట్ వచ్చింది కదా, ఎన్ని కోట్ల కుటుంబాలు అప్పుల ఊబులో ఉన్నాయి అనేది. అది ఎవరికి కొన్ని దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఈ జోబులో చూసుకోండి, ఆ జోబులో చూసుకుంటా మనం ఫీల్ అవుతున్నాం కదా. 2016లో అప్పుడు జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేశారు. 16 నా జ్ఞాపకంగా చెప్తున్నా. ఒక 25లో నరేంద్ర మోడీ గారు లేచి తగ్గించారు. 9 సంవత్సరాలు విపరీతమైన ట్యాక్సెస్ కలెక్ట్ చేశారు. పెట్రోల్ ధర ప్రపంచం అంతా పడిపోతే ఇక్కడ పడి ఇవన్నీ ఏమవుతుందంటే
మీకంతా బాగున్నది, ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, కానీ ఇన్కమ్ పెరగట్లేదు, వాల్యూ పెరగట్లేదు. సో అది కరెక్ట్ చేయాలి గవర్నమెంట్. మీరు అన్న మెసేజ్ వచ్చేది ఏమిటంటే, ఎవరైనా వెళ్ళి కోపం ఎక్కడ చూపెట్టుకుంటారు? మనం వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం మీద చూపెడితే, లేకపోతే ఏ చిన్న పట్టణాల్లో వెళ్ళి చూపెడితే మనల్ని సహించరు ఆ ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వం అయినా, బీజేపీ అవునే, కాంగ్రెస్ అవునే, లేకపోతే మమతా అవునే, వెళ్ళి ఆ సిటీలో ఇలా చెప్తే వన్ మీద అటాక్ చేస్తారు. సో ఢిల్లీలో అవకాశం దొరికి నేమ్లెస్గా, ఫేస్లెస్గా ఎవరైనా వెళ్ళి మాట్లాడవచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో. సో అందువల్ల గవర్నమెంట్, నా అభిప్రాయంలో ఈ గవర్నమెంటే కాదు అన్ని గవర్నమెంట్లు, ఈ మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ 50% జనం, 60% జనం, పేదవాళ్ళు కూడా ఆశ ఏంటంటే మధ్య తరగతిలో వద్దామని, మధ్య తరగతిలో వద్దాం, ఆ సేఫ్టీ లైఫ్ ఉంటుంది, ఉద్యోగం చేసుకుందాం, ఆ డ్రీమ్స్ స్పాయిల్ చేస్తున్నారు అని నేను చెప్తున్నాను. ఏదో ఫ్యాక్టరీలు వచ్చేసింది, లేకపోతే అది వచ్చేసింది, ఇది వచ్చేసింది అంటే కుదరదు. ఇక్కడ ఆ లైఫ్ ఎనర్జీ వీళ్ళు ప్రొటెక్ట్ చేయాలి, అది జరగట్లేదు. అందువల్లే ఆ కోపం ఎంత ఉన్నది నేను చెప్పలేను. ఆ పరీక్షల వల్ల తగ్గిపోయిందా, లేకపోతే ఒక అనామకుడు ఒక ఎడ్యుకేషన్కి రమ్మంటే సౌరవ్ దాస్, బై ద వే ఐఎమ్ బిగ్ అడ్మైరర్ ఆఫ్ సౌరవ్ దాస్, ఆ డాన్సింగ్ లీడర్, మీరు మర్చిపోవద్దు. సో దేర్ఫోర్ వారి వెనకాల ఫాలోయింగ్ వస్తుందంటే ఏంటి? అభిజిత్ కదా, అభిజిత్ సౌరవ్ దాస్. సౌరవ్ దాస్ ఇస్ అ స్పిరిట్, వాడు ఉన్న స్పిరిట్ వేరుది, వాడు ఫేస్ వాడిది. సౌరవ్ దాస్ వాళ్ళకి వస్తున్నారు, అనామకులు పిలిస్తే వస్తున్నారు జనం. అంటే వాళ్ళకి ప్రతి ఒక్కరికి వేరే 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 గ్రీవెన్సెస్ ఉన్నాయి. అందరికీ ఒక గ్రీవెన్స్ కాదు, జ్ఞాపకం పెట్టుకోండి. ఆ గ్రీవెన్స్ తప్పకుండా ప్రభుత్వాలకి నిద్రలేవాలి. ఈ ఊరుకునే ఇది చాలా చాలా సీరియస్ పాయింట్. మీరు మీ ఆఫీస్లో అడగండి, ఎక్కడన్నా అడగండి, మన పరిస్థితి బాగున్నదా లేదా అంటే ఐ యూ బెటర్ ఆఫ్, ఆ ప్రశ్న అడుగుతారు పెద్ద రాజకీయ నాయకులు ఇతర దేశంలో. 10 సంవత్సరాలకి ఇవాళకి అంటే పర్వాలేదు, కానీ అని వస్తుంది పొజిషన్. సో మార్చాలి, ఆర్థిక వ్యవస్థ మార్చాలి. ఈ ఇన్ఈక్వాలిటీ ఉన్నది కదా, చాలా బాధ. ఎవరు చూసినా ధనవంతులు ఖర్చు పెట్టేది ఒక 20 సంవత్సరాల క్రితం అలా షో ఆఫ్ చేసేవారు కాదు. ఇలా ఖర్చు పెడుతున్నాం, ఇంత బట్టలు వేసుకున్నాం, ఇలా వేసుకున్నాం, ఓపెన్ గా చేస్తున్నారు కదా. అదే సోషల్ మీడియాలో కనపడేది ఏంటి? అది సో తప్పకుండా రిఫ్లెక్షనే కదా మనకి సోషల్ మీడియా అనేది. ఇది మన మహాత్మా గాంధీ చెప్పిందా, నెహ్రూ చెప్పిందా, ఇందిరాగాంధీ చెప్పిందా, జయప్రకాష్ శాస్త్రియ, ఎవరు చెప్పినా ఇది మన కల్చర్ కి కన్స్పిక్యూస్ కన్సంప్షన్, అంటే ఎక్కువ ఖర్చు పెడతాం, అందరు చూసేటట్టుగా ఖర్చు పెట్టాలి. అది పెద్ద బాధ. ఇది యూత్ లో వచ్చిన బాధ ఏంటంటే మనం కష్టపడితే మన జీవితం ఇంతేనా? ఎంతో కష్టపడుతున్నారు. భారతదేశంకి ఉన్న టాలెంట్ ఏ ప్రపంచంలో ఏ దేశానికి లేదు. 4-5 వేల సంవత్సరాల నుంచి వచ్చిన సివిలైజేషన్ అంటూనే ఎక్కడికి వెళ్ళినా భారతీయులు కావాలంటున్నారు ప్రపంచంలో. అది మర్చిపోవద్దు. ఎక్కడికి వెళ్ళినా ఎనీ ప్లేస్, ఇవాళ జపాన్, జర్మనీ, లక్షల మందికి ఆపర్చునిటీస్ ఉన్నాయి భాష వస్తే. మీరే రావాలంటున్నారు. పాకిస్తాన్ నుంచి రమ్మంటలేదు, మిడిల్ ఈస్ట్ నుంచి రమ్మంటలేదు, ఆఫ్రికా నుంచి రమ్మంటలేదు. అలాంటి దేశం మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, నేను నీతిని చెప్తాను, అందరు చెప్తారు, కానీ ఈ ఇన్ఈక్వాలిటీ మనం బిట్రే చేసామా యంగర్ జనరేషన్ని, మనం మోసం చేసామా, ఆ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి నేను ఎదురు చూస్తుందా ఈ యాజిటేషన్ ఎలాంటి మలుపు తీస్తారో నేను చెప్పలేకపోతున్నా. ఎలాంటి మలుపు, ఇంకా పెరుగుతుందా, తగ్గిపోతుందా, ఏం చేస్తారు చూడాలి. లింగయ్య యాదవ్ గారు, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఒక మీమ్ నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళ కేంద్ర మంత్రి రాజీనామా చేసేదాకా వచ్చింది. అంతటితో ఆగలేదు. దేశవ్యాప్తంగా ఇప్పుడు వాళ్ళు విద్య లేకపోతే నిరుద్యోగులు ఇతర అంశాల మీద ప్రశ్నిస్తూ తిరుగుతూ ఉంటున్నారు. ఇప్పుడు జార్ఖండ్లో కూడా ఇంకొక ఉద్యమం, అక్కడ మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఇక్కడ ఢిల్లీలో వీళ్ళు ప్రభుత్వంలో ఉండొచ్చు. సో ఇక్కడ ఎవరు ప్రభుత్వాల్లో ఉన్న రాజకీయ పార్టీలు అందరూ ఇప్పుడు తమ ఆలోచన తీరు, తమ రాజకీయం మార్చుకోవాల్సిన టైము వచ్చిందా? ఎందుకంటే ఇవాళ దేశ యువత జవాబుదారీతనం కోరుకుంటోంది. ఇంతకు ముందులా ఏదో కబుర్లు చెప్తే లేకపోతే మసిపూసి మారేడుకాయ చేద్దామంటే ఇకపై కుదరకపోవచ్చా? ఎస్, డెఫినెట్ గా అండి. ఇవాళ ఏదైతే ఇవాళ ప్రత్యేకించి యువత ఏదైతే జెన్జీ, ఇవాళ జెన్జీ కాదండి, ఆల్రెడీ జెన్జీ నుంచి ఇప్పుడు జెన్ ఆల్ఫా వరకు కూడా మొన్న ఆల్రెడీ ఉద్యమం చేశారు. ఒక రోజులో దిగొచ్చింది యాజమాన్యం, స్కూల్ యాజమాన్యం. నేను అదే చెప్తున్నా, జెన్సీ నుంచి జెన్ ఆల్ఫా వరకు కూడా వచ్చారు. అంటే ఇవాళ ఏదైనా కూడా యువత ఏం కోరుకుంటుందంటే, ఎస్ డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వాలని ఎవరైతే పాలకులున్నో వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, జవాబుదారీతనంగా ఉండమంటున్నారు. ఇవాళ మన ఒక ఇండియానే కాదండి, నైబరింగ్ కంట్రీస్ లో మీరు చూడండి, నేపాల్, అదే విధంగా బంగ్లాదేశ్, శ్రీలంకలో కూడా ఇవాళ అంటే జెన్జీ అంతా కూడా ప్రపంచంలో ఉన్న యువత అంతా కూడా ఇవాళ మార్పు కోరుకుంటారు. అంటే కన్వెన్షనల్
పాలిటిక్స్ కు ఏదైతుందో దానికి కారణం చెల్లింది. ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి మార్పులకు అనుగుణంగా ఇవాళ ప్రభుత్వాలు కూడా కానీ అది ప్రజలకు బ్యాడ్ ఎగ్జాంపుల్ అవదా ఉన్నాయి. లింగ యాదవ్ గారు? అక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కోల్చాలి అనే స్థాయిలో జరిగినది బ్యాడ్ ఎగ్జాంపుల్ అవదా? అలాంటి పరిస్థితి భారతదేశంలో ఉంటుందా? నేనేమంటున్నా అంటే డెఫినెట్ కూడా ఇవాళ ప్రజలు మీరు చూడండి 12 సంవత్సరాలుగా దేశంలో విషపూరిత రాజకీయాలు పెరుగుతున్నాయి. ఇవాళ కొత్త జంజు యువత, అందుకే నేను జంజు మనం అందరం కూడా మనం అప్రిషియేట్ చేయవలసిన ఒక విషయం ఏంటంటే, మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, పెద్దలు పుల్లారావు గారు కూడా, ఈ జంజి మూమెంట్ లో ఎక్కడ కూడా విద్వేష మత రాజకీయాలకు ఎక్కడ కూడా కాలంలో దానికి స్పేస్ లేదు. దట్ ఈస్ వీ హావ్ టు అప్రిషియేటెడ్ కదా. ఇవాళ భారత పౌరులమైన యువత అయినటువంటి విద్యార్థులు, యువతి యువకులు ఎక్కడ కూడా కులం పేరు మీద, మతం పేరు మీద రాజకీయాలు చేయలే. ఇన్ని రోజులు ఏది మాట్లాడినా కూడా ఇవాళ ఈ ప్రభుత్వం బీజేపీ నాయకులు ఏమన్నారండి, ప్రశ్నిస్తే పాకిస్తాన్ ఏజెంట్ అని, అంటే ప్రశ్నిస్తే యాంటీ నేషనల్ అని. ఇవి కాదు కదా దేశానికి కావాల్సింది. ఇది ఇంకెన్ని రోజులు దీని పేరు మీద యువతని మభ్య పెడతారు. అందుకే ఇవాళ జంజీ అనే మూవ్మెంట్ ద్వారా ఇవాళ ప్రజలకు వాళ్ళు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. ఏ మార్పు కోరుకుంటున్నారు ప్రజలు? మీ కాల సంప్రదాయమైనటువంటి మతం పేరు మీద, కులం పేరు మీద, దేవుడి పేరు మీద రాజకీయాలకు కాలం చెల్లింది. ఇవాళ ప్రజలకు కావాల్సింది మీరు బీజేపీని ఎందుకు అంటున్నారు? జార్ఖండ్ లో మీ ప్రభుత్వం భాగస్వామిగా ఉండి మీరు కూడా వాళ్ళ మీద టీయర్ గ్యాస్ ఓపెన్ చేశారు, మీరు కూడా లాఠీ చార్జ్ చేశారు. ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్? మీరు ఢిల్లీలో బీజేపీకి ఎన్డీఏకి ఉద్యమం చేస్తే ఇవాళ మీ మీద వ్యతిరేకంగా ఎన్డీఏ ఎంపీలు ఉద్యమం చేస్తున్నారు. ఎక్కడైనా ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి జార్ఖండ్ లో విద్యార్థుల పైన జరిగిన దాడిని మా నాయకుడు ఖండించారు. మీరు చూడండి, అదే చెప్తున్న డిఫరెన్స్. మరి ప్రధానమంత్రి గారు, కేంద్ర హోంశాఖ మంత్రి గారు జంతర్ మంతర్ లో వచ్చి ఎందుకు దాని గురించి మాట్లాడలేదు? ఇవాళ మేము ఎక్కడ కూడా క్లియర్ ఉన్నామండి. మేము ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా చేసిన దాని మీద మాట్లాడుతూ ఉన్నాం కదా. ఆ లాఠీ చార్జ్ ఏదైతే చేసిరో జార్ఖండ్, దాన్ని ఖండించినాం. యువతలకు మేము సపోర్ట్ ఉన్నాం. ఎవరైతే శాంతియుతంగా, మేము అదే చెప్తున్నాం, ప్రధానమంత్రి గారు మీరు కూడా మారండి. ఇవాళ మీరు చూశారు లేబర్ ఉద్యమాలు ఏం జరిగినాయి, అగ్రికల్చర్ ఫార్మర్ ఉద్యమాలలో ఏం చేసిరు, వాళ్ళని వెస్ట్లింగ్ ఉద్యమాలు చేస్తే అంటే మహిళలు రెసిలర్స్ వాళ్ళ మీద ఏం చేసిరు, మణిపూర్ లో ఏం చేసిరు, మరి ఇక్కడ ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ జంతర్ మంతర్ లో అంత పాశవికంగా విద్యార్థులు, మహిళా విద్యార్థులు అండి, గర్ల్స్ వాళ్ళ మీద కూడా దాడులు చేస్తే మరి ఎందుకు మాట్లాడరు? మీరు మాట్లాడమంటున్నాం. మేము ఇక్కడ మాట్లాడినాం, అక్కడ మాట్లాడినాం, మేము ఎక్కడ తప్పించుకోలేదే. మేము ప్రజాస్వామ్యంగా మీరు మీ ప్రభుత్వ పాలన చేయమంటున్నాం. ఎన్ని రోజులు ఈ మతం పేరు మీద, కులం పేరు మీద ఇవాళ. అందుకే జంజీని వీళ్ళు అనడానికి లేదు. మీరు చూడండి ఋషి గారు, గతంలో ఎవరైనా మాట్లాడితే ఏమంటారండి, పాకిస్తాన్ ఏజెంటు, యాంటీ నేషనల్, ఏది పడితే మాట్లాడతారు. ఇవాళ ప్రజలకు యువత కావాల్సింది ఈ భావోద్వేగాల మతపరిక రాజకీయాలు కాదండి. కాంగ్రెస్ పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదా ఇండియా బ్లాక్, కాంగ్రెస్ పార్టీ లేదా ఇండి బ్లాక్ కంట్రీ యూత్ ని రిప్రజెంట్ చేస్తున్నామని మీరు భావిస్తున్నారా? అంటే వాళ్ళకి ఏం కావాలో మీకు తెలుస్తూ మీకు అర్థమైందని అనుకుంటున్నారా? దానికి అనుగుణంగా ఇవాళ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, మీరు చూడండి, ఇవాళ యాక్చువల్ గా జంతర్ మంతర్ లో స్టార్ట్ చేయడానికి ముందే కాంగ్రెస్ పార్టీ ఛాత్రోంకే గుంజ్ అనే పేరు మీద దేశవ్యాప్తంగా ప్రత్యేకించి ఎక్కడైతే ఈ విద్యార్థులు ఇవాళ కోట రాజస్థాన్ లో మనందరికీ తెలుసు, అక్కడ రాజస్థాన్ లో కోటల్లో ఎక్కువ మంది ఐఐటికి దీని కోచింగ్ తీసుకుంటారు. అక్కడి నుంచి స్టార్ట్ చేసి దేశవ్యాప్తంగా తిరుగుతున్నాం. ఇవాళ యువతి యువకులకు అనుగుణంగా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ దేశవ్యాప్తంగానే కాదు, తెలంగాణ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మీ అందరికీ తెలుసు, ఇవాళ ఏజ్ 21 ఇయర్స్ కే ఇవాళ చట్టసభలకు అనుమతి ఇవ్వాలని కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప రెవల్యూషనరీ కైండ్ ఆఫ్, అంటే యువతి జెన్జీకి ఆల్ఫాకు అనుగుణంగా ఇవాళ మా నిర్ణయం తీసుకున్నాం. అక్కడ రాహుల్ గాంధీ గారు కూడా అదే విధంగా చేస్తున్నారు. ఇవాళ దేశమంతా కూడా ఇవాళ తెలంగాణ వైపు చూస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి వైపు రేవంత్ రెడ్డి గారు. జయప్రకాష్ గారు ఎందుకు అడుగుదాం, జయప్రకాష్ గారు మీ దగ్గరికి వచ్చే ముందు పుల్లారావు గారు ఇందాక ఒకసారి అడిగారు, బహుశా దేని గురించి పుల్లారావు గారు ఇందాక చెప్పేది ఏంటంటే జనరీ అంటున్నారు. అది ఒక ఫార్ములా కాదు. పొలిటికల్ పార్టీస్ అన్నిటికి కూడా మీరు అందరూ ఒక పాయింట్ తో వచ్చేయడం కాదు. అందరికీ ఎన్నో గ్రీవెన్సెస్ ఉన్నాయి, అందరికి వేరే వేరే గ్రీవెన్సెస్ ఉన్నాయి పొలిటికల్ గా. జనరీ అనేది ఫస్ట్ గ్రీవెన్స్ రాజకీయంలో డైనస్టీస్ పోవాలి. ఒప్పుకుంటారా ఎవరైనా చెప్పండి? 100% డైనాసిటీస్ పోవాలనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం.
ఎందుకంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పాలిస్తున్న పార్టీలో రాష్ట్రాల్లో పూర్తిగా చాలా ఉన్నారు చోట్ల సార్, పూర్తిగా ఉన్నారు. కాదు కాదు ఇప్పుడు డైనాసిటీ బాగా ఒక్క నిమిషం డైనాసిటీ జయప్రకాష్ గారు ఏమంటారు రంగయ్య యాదవ్ గారు? నేను ఏమంటున్నా, డెఫినెట్ కూడా ఏ పార్టీ అయితే ఇవాళ ఒక కాంగ్రెస్ పార్టీని చూసి అంటే బీజేపీ డెఫినెట్ కూడా బీజేపీ జాతీయ అధ్యక్షులు ఉన్నారు, బీజేపీ జాతీయ అధ్యక్షులు ఉన్నారు, వారు కూడా ఒక రకంగా డైనాసిటీ కదా, వారి నాన్నగారు కూడా పూర్తిగా సీనియర్. స్వయంగా ధర్మేంద్ర దాన్ని డైనాసిటీ అంటారు. రిషి గారు దయచేసి చిన్న కరెక్షన్, డైనాసిటీ దాన్ని అనరండి. ఆ. డెఫినెట్ గా నెక్స్ట్ ఎవరైతే అధ్యక్షుడు అవుతారని భావిస్తామో, లేకపోతే ఎవరైతే ప్రధానమంత్రి అవుతారని నా వారసత్వం కనుక ఉంటే దాన్ని డైనాసిటీ అంటారు. ఒక నిమిషం నేను చెప్తా. ఇప్పుడు రాజకీయ నాయకుడు కొడుకు, ఒక నిమిషం రాజకీయ నాయకుడు కొడుకే మళ్ళీ అక్కడ రాజకీయ నాయకుడు అవ్వాలి, ఎమ్మెల్యే కొడుకే మళ్ళీ అక్కడ ఎమ్మెల్యే అవ్వాలి, ఎంపీ కొడుకే మళ్ళీ అక్కడ ఎంపీ అవ్వాలి, ముఖ్యమంత్రి కొడుకే. ఇదే ఈ సెన్స్ లోనే మాట్లాడే. అల్లుడైనా పర్వాలేదు, కోడలైనా పర్వాలేదు, కూతురైనా పర్వాలేదు. తీయండి రిషి గారు. జయప్రకాష్ గారు మాట్లాడిద్దాం, టైం తక్కువ ఉంది ఇంకా. జయప్రకాష్ గారు ఆన్సర్ చెప్పాలి కదా. రిషి గారు జయప్రకాష్ గారు సైడ్ క్వశ్చన్ ఏంటంటే, ఇవాళ ఈ కన్వెన్షనల్ పాలిటిక్స్ ని ఇక ఈ యూత్, అది మీరు జన్జే అంటారా, జనాల్ఫా అంటారా, ఇంకో పేరు పెడతారా, జనాల్ఫాకి ఇంకా ఓట్లేదు కాబట్టి, సో ఇప్పుడు వాళ్ళకి కావలసినట్టు మీరు మారకపోతే, మీరు ఇన్ ద సెన్స్ రాజకీయ పార్టీలు, నాట్ ఓన్లీ బీజేపీ, ఇక కష్టమేమో, అందుకే మారాల్సిన టైం వచ్చిందా అని పెట్టాను నేను. ఇప్పుడు యువత కోరుకుంటుంది నా పరీక్షలు స్పెసిఫిక్ గా జరగాలి, ట్రాన్స్పరెంట్ గా జరగాలి, నా జాబ్ ట్రాన్స్పరెంట్ గా రావాలి, నా హక్కులు పూర్తిగా బాధ్యత తీసుకునేటువంటి వాళ్ళు ఎవరు, తప్పు జరిగితే ఎవరు సమాధానం చెబుతారు, వీటితో పాటుగా ప్రతి ఒక్కరికి కూడా అకౌంటబిలిటీ ఉండాలి. అది ప్రభుత్వానికైనా ఉండాలి, ప్రతిపక్ష పార్టీలకైనా ఉండాలి, రాజకీయ పార్టీలకు ఉండాలి, మీడియాకి ఉండాలి, ఆఫీసర్స్ కూడా ఉండాలి అని వాళ్ళు కోరుకుంటా ఉన్నటువంటి పరిస్థితి అండి ఇవాళ. ఇంతకుముందులా కాదు, కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించమని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ పార్లమెంట్ ని ఆపేయొద్దు, విద్యార్థుల తరఫున పోరాటం చేయాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా, కానీ అది రాజకీయ అవసరాల కోసం వాడుకోవద్దు. అదేవిధంగా ప్రభుత్వాన్ని నిలదీయండి, కానీ ప్రజాస్వామ్యాన్ని వంచేటటువంటి తప్పుడు ఆలోచన చేయొద్దు. ఇది మాత్రమే భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. దీనికోసమే మనం పోరాటం చేస్తా ఉన్నాం. చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఏ ఆలోచన అయితే చేస్తా ఉందో దాని ప్రకారంగానే ఇవాళ ప్రభుత్వాల్లో కూడా జవాబుదారీతనంగా ఉంది. కాబట్టి వారు అడగటానికంటే ముందే రెసిగ్నేషన్, వారు అడగటానికి ముందే అన్ని సమస్యలను కూడా ఏదైతే దాని లీకేజ్ ఉందో, నీట్ లీకేజ్ కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, వాటన్నిటికి సంబంధించిన పరిష్కారాన్ని చూపించేటటువంటి దిశగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. సరే, జనజీ అడిగింది కాబట్టి, అడిగిన తర్వాత వారిని కూడా యువత యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, యువత యొక్క భవిష్యత్తు ఆగం కాకూడదనే ఉద్దేశంతో వారు అడిగినటువంటి డిమాండ్ ప్రకారంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా, ఇది కేవలం ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా సంబంధించిన అంశం కాదండి. ఇవాళ యువత ఏమైతే కోరుకుంటుందో, యువత ప్రతిరోజు కూడా కేవలం 5 సంవత్సరాలకు జరిగేటటువంటి ఎన్నిక కాదు వాళ్ళు కోరుకుంటుంది, ఎవరిని ఓడిస్తారని కాదు, ఎవరు జవాబుదారీగా ఉంటారు. 5 సంవత్సరాలు ఎన్నికల తర్వాత కూడా ప్రతిరోజు కూడా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు జవాబుదారీగా ఉండాలి. కేవలం గెలిచినటువంటి వాళ్ళు మాత్రమే కాదు, ప్రతిపక్షాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా జవాబుదారీగా ఉండాలి. వాళ్ళ మైండ్ సెట్ తో ఎలైన్ అయ్యాం అనుకుంటున్నారా మీరు? అంటే కరెక్ట్ గా మీకు అర్థమైందా? ఇందాక వారిని అడిగిన ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా. ఖచ్చితంగా ఎలైన్ అయ్యారు కాబట్టే ఇవాళ వాళ్ళు ఏదైతే అడగబోయేటటువంటి ప్రశ్న, అభిజిత్ దీపిక గారు ఇప్పుడు కొత్త ప్రశ్న పెట్టారు. ఏమని? స్కూల్స్ అన్ని కూడా ఇప్పుడు గతంలో ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం బాగు చేసినటువంటి స్కూల్స్ ఉన్నాయి, ఇవాళ మళ్ళీ ఆ స్కూల్స్ అన్నింటిని కూడా రీఫర్బిష్ చేయాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. అదే పిఎం శ్రీ స్కూల్స్ పథకం కింద వచ్చినటువంటిదండి. 27,000 కోట్ల రూపాయలు పిఎం శ్రీ పథకాల కింద ఎందుకు పెట్టారండి? దీనికోసమే పెట్టారు. జన్జీ యొక్క భావాలు ఏమిటనేది అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, అదే విధంగా భారతీయ జనతా పార్టీ. అంటే నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, ఇద్దరు అర్థం చేసుకున్నారు. అంటే రాహుల్ గాంధీ గారు అర్థం చేసుకున్నారు, ప్రధానమంత్రి గారు అర్థం చేసుకున్నారు. సో దట్ దెర్ ఇస్ నో రాహుల్ గాంధీ గారు అర్థం చేసుకోలేదు. అన్ఫార్చునేట్లీ రాహుల్ గాంధీ గారు అర్థం చేసుకోలేదు. నాకు అందుకే మేము అంటా ఉన్నాము, అర్థం చేసుకుంటే పార్లమెంట్ సజావుగా జరగనిచ్చేవాళ్ళు. రిషి గారు, పార్లమెంట్ జరగాల లేదా డిసైడ్ చేయలేరు, కానీ ప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి ఇవాళ రేపట్లో మీరు అడుగుతున్నదో దేశం ఎదురు చూస్తున్న సమాధానం వచ్చే అవకాశం అయితే ఉండొచ్చా? ఖచ్చితంగా ఉండొచ్చు అని కనీసం ఈ రోజుకైనా సరే వారు సిద్ధపడతారని, ప్రజల యొక్క ప్రజాధనాన్ని భావిస్తా ఉన్నాడు. చూద్దాం సమాధానం చెప్పనిస్తారా? మేము కోరుకునేదే చర్చ జరగాలని, ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీ, రాజ్యాంగాన్ని నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా చర్చ చేయమని అదే చూద్దాం సార్. 12 గంటలకి 11 గంటలకు మొదలై 12 గంటలకి సభ వాయిదా పడిపోతుందా? చర్చ జరుగుతుందా? లేదా మళ్ళీ 2 గంటలకు పడిపోయి రేపటి జరుగుతుంటే రాహుల్ గాంధీ జైపూరా
నేను ఏమంటున్నా జంతీ ఉద్యమం జరుగుతా ఉంటే ఏంటండి, ఆయన పార్లమెంట్ ప్రధానమంత్రి గారిని పిలిచారంట. ఆయన ఎవరి కోసం రావడం ఏంటండి? అమిత్ షా గారు హోంమంత్రిగా ఉన్న నువ్వు పార్లమెంట్ కు వచ్చి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తులు మోడీ గారు పార్లమెంట్ కు వచ్చి మీరు ఇనిషియేటివ్ తీసుకోండి, చర్చని సజావుగా జరగడానికి మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్తుంది. మీరు ఉంటే ఉంటే నేను చదువుతాను. పుల్లారావు గారు, I want to conclude with ఆయన పార్లమెంట్ లోనే ఉంటున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు నమ్మరు కదా. మీరు బీజేపీ నమ్మేది మన ధర్మశాస్త్రాన్ని, రాజ్యాంగాన్ని కాదు. సరే, మళ్ళీ ఆ చర్చలోకి వెళ్తే time సరిపోతుంది. ప్రధానమంత్రి గాని పూర్తిగా ప్రజాస్వామ్యం భారతీయ జనతా పార్టీ అండి. కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు ప్రజాస్వామ్యం లేదు. ఒకటి పుల్లారావు గారు, ప్లీజ్ కన్క్లూడ్. పుల్లారావు గారు, ప్లీజ్ కన్క్లూడ్. అందరికీ తెలుసండి, నియంతృత్వంగా లింగయ్య యాదవ్ గారు, లింగయ్య యాదవ్ గారు. తెలుసు కాబట్టి 3 సార్లు గెలిపించారు. లింగయ్య యాదవ్ గారు ఒక నిమిషం ప్లీజ్. లింగయ్య యాదవ్ గారు ఒక నిమిషం. లింగయ్య యాదవ్ గారు ఒక నిమిషం. త్యాగం చేసిన లింగయ్య యాదవ్ గారు ఒక నిమిషం. 3 సార్లు గెలిపించారు. తెలుసు కాబట్టి 3 సార్లు గెలిపించారు మిత్రమా. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది కాబట్టి 3 సార్లు గెలిపించారు. ఎమర్జెన్సీ పెట్టినటువంటి కాంగ్రెస్ రైట్, లెట్స్ క్లోజ్. మరి వారికి ఛాన్స్ ఇద్దామా పుల్లారావు గారు కన్క్లూడ్ చేయడానికి? లింగయ్య యాదవ్ గారు, జయప్రకాష్ గారు. ఖచ్చితంగా లింగయ్య యాదవ్ గారు, please. ఎలక్షన్ కమిషన్ చెప్పు చేతిలో పెట్టుకొని ఏం చేస్తున్నారో దేశ ప్రజలందరూ మాట్లాడతారండి. పుల్లారావు గారు. కాదు రషి గారు, మెయిన్ థింగ్ ఏంటంటే నాయకులు మారతారా లేకపోతే మార్పు వాళ్ళని కొట్టేస్తారు. ఆ స్టేజ్ వచ్చింది, వాళ్ళు అర్థం చేసుకోవాలి అధికారంలో ఉన్నవాళ్ళు. ఈ కాస్మెటిక్స్ టెలికాం పౌడర్ ఇస్తే చాలా చేంజ్ డిమాండ్ చేస్తున్నా. Right. చేంజ్ ఇచ్చే శక్తి ఉన్నదా, మునిగిపోతారా? ఆ శక్తిలోనే ఉందా? టైం ఫర్ ఎ బిగ్ చేంజ్. చూద్దాం మారతారా లేదా అని మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం కోసం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పుల్లారావు గారు, లింగయ్య యాదవ్ గారు, జయప్రకాష్ గారు. దివాళి.